హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన దగ్గర సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అనేది ఇచ్చిందని అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఇచ్చారంటారా? అంటే మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక మనిషి 11,400 కోట్లు ప్యాకేజ్ ఇస్తున్నాము అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు ఆ ప్యాకేజీ? అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామని కదా ప్రపోజల్ పెట్టారు. అవును. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని చక్కటి ప్లాంట్ అది, చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అది, తీర ప్రాంతంలో ఉండేటువంటి ఫస్ట్ ప్లాంట్ అది. విశాఖ హక్కు, ఆంధ్రలో హక్కు అని చెప్పి పోరాటాలు చేసి 30-35 మంది చనిపోయి తెచ్చుకున్నటువంటి ప్లాంట్. అవును. రష్యా వాళ్ళు కట్టి పెట్టారు కాబట్టి మనకు అది చాలా చీప్గా వచ్చింది. అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రష్యా వాళ్ళు కట్టి పెట్టారు కాబట్టి ఆ రోజుల్లో మనం 5,000 కోట్లతోటి బ్యాంకులో లోన్ తీసుకొని ఆ ప్రాజెక్టు పూర్తి చేసాం. ఇప్పుడు నువ్వు అదే ప్రాజెక్టు కనుక పెట్టాలంటే కనీసం 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇప్పటి వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంచుమించుగా 45,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ఇచ్చింది. చాలా సంవత్సరాలు ప్రాఫిట్లో ఉంది. ఎక్కడ లోపం జరిగింది అనేసి అంటే వాళ్ళకి మైన్స్ లేవు, క్యాప్టివ్ మైన్స్ లేవు. అదొక్కటే డ్రాబ్యాక్. ఆ క్యాప్టివ్ మైన్స్ కనుక అలాట్ చేస్తుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మించినటువంటి ప్లాంట్ ఇండియాలోనే లేదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫండ్. ఓకే. నేను కూడా ఒకసారి వాళ్ళు ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేయాలనేసి అంటే పిలిచినప్పుడు నేను కూడా వెళ్ళాను, చూశాను. నేను అక్కడ ఉండేటువంటి క్వార్టర్స్ కానీ, హాస్పిటల్, రోడ్స్, గ్రీనరీ చూస్తే చాలా బాగుంది. అందులో మేమేంటి వెళ్ళింది కూడా ఎండాకాలం టైంలో వెళ్ళాం. అక్కడ ఏమేమో 35-36 డిగ్రీల కంటే సెంటీగ్రేడ్ లేదు టెంపరేచరు. ఆ కాంపౌండ్లో నుంచి బయటకు వచ్చి వైజాగ్ వస్తే 45-46 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. అంత తేడా ఉంది మన టెంపరేచర్. కరోనా పీరియడ్లో ఆక్సిజన్ ఇచ్చారు కదా వాళ్ళు. 50,000 కోట్ల రూపాయల దాకా ఇప్పటివరకు ట్యాక్సుల రూపంలో కట్టారు కదా. నువ్వు పెట్టుబడి ఎంత పెట్టావు? తిప్పి కొడితే 5,000 కోట్లు పెట్టావు, ఆల్రెడీ వచ్చేసింది. ప్లాంట్ బాగా నడుస్తుందని చెప్పి ఎక్స్పాన్షన్కి కూడా వెళ్ళారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ, వీళ్ళు కానీ ఎవరు కూడాను మైన్స్ అలాట్ చేయాలి. అదే పెద్ద డ్రాబ్యాక్ అది. దాని మూలంగా ఏమవుతుందంటే నీకు మామూలు స్టీల్ అనేది టన్ను 70,000 అయితే వైజాగ్ స్టీల్ 74-75,000 ఉంటుంది. క్వాలిటీ మటుకు ఎక్సలెంట్. ఇప్పటికి కూడా చాలామంది వైజాగ్ స్టీల్ దాన్ని నమ్ముతారు. రష్యా వాళ్ళు కట్టి పెట్టారు ఆ ప్లాంట్. అది ఎట్ట కట్టారో తెలుసా? వాళ్ళు హోటల్స్లో ఖాళీ లేక కుటుంబాలతో వచ్చి డేరాలు వేసుకొని, టెంట్లు వేసుకొని 2-3 సంవత్సరాల నుండి ప్లాంట్ కట్టారయ్యా. ఓకే. ఇట్స్ అ ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. అట్లాంటి ప్లాంట్ అది. అదే ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ల్యాండ్ కాస్ట్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆ ప్లాంట్ కట్టడానికి 10,000 కోట్లు అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ రోజుల్లో రష్యా వాళ్ళతోటి కొలాబరేషన్ కాబట్టి నీకు 10,000 కోట్లకు వచ్చింది. కానీ అదే ఏ అమెరికా వాడితో, జర్మనీ వాడితో కనుక అయితే ఆ రోజుల్లో అనేది 20,000 కోట్లు అవుద్ది. మీరు రష్యా వాళ్ళు అలా కాదు. అందులో రష్యా వాళ్ళది ఎక్విప్మెంట్ కూడాను సాలిడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే కిలోల్లో, టన్నుల్లో ఉండదు. ప్రొడక్షన్ మిలియన్స్లో ఉంటుంది. ఐ థింక్ ఇప్పుడు దాని కెపాసిటీ అరౌండ్ 7 మిలియన్ టన్స్ అనుకుంటాను. అది ఎప్పుడు అలాగే ఉంటాయి. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నిన్న దాకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది నష్టాలు వస్తున్నాయి కదండి, అమ్మేద్దాం. ఒక పక్కేమో నష్టాలు వచ్చేటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని ఎవడు కొనుక్కుంటాడండి అని వీళ్ళే అంటారు. ఎల్ఐసికి లాభాలు వస్తున్నాయి కాబట్టి అమ్ముతా ఉంటారు, ఎస్బీఐకి లాభాలు వస్తున్నాయి కాబట్టి అమ్ముతా ఉంటారు. లాభాలు వచ్చే కొనుక్కుంటాడు కానీ నష్టాలు వచ్చే ఎవడు కొనుక్కుంటాడండి అని మోడీ గారు, అమిత్ షా గారు చెప్తారు. నష్టాలు వస్తున్నాయి కాబట్టి అమ్మేస్తున్నామండి చెప్తారు. ఏమన్నా లాజిక్ ఉందా అందులో? నష్టాల్లో నడుస్తున్నాడు దాన్ని ఎందుకు నష్టాలు వచ్చినాయి అని చెప్పి ఆలోచించి దాన్ని సరిదిద్దుకోవాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సరిదిద్దుకోవడానికి ఒక్కటే ఒక మెథడ్. క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి, లాభాల్లోకి వస్తుంది. దాన్ని బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి పని లేదు. చాలా గూడుపుటాన్ని చేశారు బయలు. 30,000 కోట్లకి, 32,000 కోట్లకి అమ్మేద్దామని. ల్యాండ్ అనేటువంటిది ఒక 1,200 ఎకరాలు, 1,300 ఎకరాలు అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేద్దామని, అదానీలకి, అంబానీలకి ఇచ్చేద్దామని, ఇట్లాంటివన్నీ పనికిమాలిన వేషాలని చాలా చేశారు. ఇప్పుడు చివరికి ఏమైందంటే ఇది అయ్యే పని కాదులేరా బాబు, సంగతి సమాచారం కుదిరేటట్లేదు, మళ్ళీ ఉద్యమాలు వచ్చేటట్టున్నాయని 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నామన్నారు. ఇది శుభ పరిణామం. 2025వ సంవత్సరంలో జరిగినటువంటి మంచి శుభ పరిణామం, అందరం ఆహ్వానించాల్సిందే. అయితే ఇప్పుడు ఈ 14,400 కోట్లు దేనికి ఇస్తారు అనేసి అంటే వర్కింగ్ క్యాపిటల్ కింద ఇస్తారు. ఇంకేదైనా ఎక్విప్మెంట్ అది చెడిపోతే దాన్ని రిపేర్ చేయడానికి, దానికోసం చెప్పి ఉపయోగించుకుంటారు. దానికి కంపోనెంట్స్ ఉంటాయి. నాకు కూడా ఇంకా ఫుల్గా డీటెయిల్స్ రాలేదు. ఆ వైట్ పేపర్ కనుక వాళ్ళు పబ్లిష్ చేసినా లేకపోతే డీటెయిల్స్ కనుక అయితే తెలుస్తాయి. అది మొత్తం కూడా ఒక కనీసం ఒక 20-30 పేజీలు ఉంటుంది. దేనికి ఎంత ఇస్తారు, ఏమిటి సంగతి సమాచారం అనేది. ప్యాకేజ్ అనేటువంటిది కనిపిస్తే అది సర్వైవ్ అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ అలాట్ చేయాలి. ఇప్పుడు ఈ 11,400తో పాటు మైన్స్ కూడా అలాట్ చేసాం మేము. బయలుడిల్లాలో మైన్స్ అలాట్ చేసామన్నారనుకో, ఎక్సలెంట్.
ఇంకందులో తిరుగులేదు. ఓకే అండి. ఇట్స్ వెరీ గుడ్ ప్లాంట్, ఎక్సలెంట్ ప్లాంట్. ఒకవేళ నిజంగానే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మోడీ గారు కనుక తలుచుకుంటే దాన్ని తీసుకెళ్లి సేల్లో కలిపేయచ్చు. సేల్ వాళ్ళకి మైన్స్ ఉన్నాయి. బిహెచ్ఎల్ వాళ్ళు కూడాను వీళ్ళు తయారు చేసే స్టీల్ షీట్స్ సంగతి సంవత్సరం ఏవైతే ఉన్నాయో వాళ్ళు తయారు చేసేటువంటి హెవీ ఎక్విప్మెంట్కి స్టీల్ వాడతారు. బిహెచ్ఎల్ లాభాల్లోనే ఉందిగా. అవును. దీన్ని తీసుకెళ్లి బిహెచ్ఎల్కి సబ్సిడీ చేసేయండి. వీళ్ళు స్టీల్ తయారు చేస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు, చీప్ రేట్కి వస్తుంది, ఇంపోర్ట్ చేసుకునే పని ఉండదు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజలకు తెలియాలి కాబట్టి. ఆ రోజుల్లో మనం కొన్ని స్టీల్ ప్రోడక్ట్స్ అనేటువంటిది మనకి ఇండియాలో తయారీ లేదు. ఇస్రో వాళ్ళు ఉపయోగించేటువంటిది స్పెషల్ పర్పస్ స్టీల్స్, అంటే మనం పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టినప్పుడు పెట్టేటువంటి గేట్లు అది స్పెషల్ స్టీల్స్ అయ్యి, రైల్వే లైన్స్ వేయడానికి, బ్రిడ్జెస్ కట్టడానికి, ఇట్లాంటి వాటికి మనకి స్టీల్ ప్రొడక్షన్ లేదు, ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. జర్మనీ నుంచి, జపాన్ నుంచి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. వైజాగ్ పోర్టు దగ్గర నుంచి బయలడిల్లాలో ఉండేటువంటి ఐరన్ ఓర్ని జపాన్ వాళ్ళకి మనం ఎగుమతి చేసేవాళ్ళం. అగ్రిమెంట్ అది. జపాన్లో నీకు ఐరన్ ఓర్ దొరకదు, వాడు మనం పంపించిన ఐరన్ ఓర్ని ఉపయోగించుకొని వాడు ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మితే మనం కొనుక్కుంటున్నాం పిచ్చిమున్నాడులాగా. అదేదో మనమే చేయొచ్చుగా. ఇంతెందుకబ్బా, 11,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు, శుభపరిణామం. మైన్స్ అలాట్ చేయండి, ఇంకా శుభపరిణామం. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ జోలి ఎవడబోడు. ఈ అదానీలు అంబానీలు చిన్నగా దాన్ని తీసేసుకొని ఎంత దూరం ఆలోచించారంటే దిక్కుమాల ఆలోచన. అది నష్టాల్లో నడుస్తుంది కదా అని చెప్పి చీప్గా కొట్టేసి, చాలా వ్యాస్ట్ ల్యాండ్ కదబ్బా అది, క్వార్టర్స్ని కూడా డిమాలిష్ చేసేసి వాలంటరీ రిటైర్మెంట్ మీద జనాలను పంపించేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చూశారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందంటే బొగ్గు దొరకడం లేదు, ఐరన్ ఓర్ దొరకడం లేదు, కాస్ట్ ఎక్కువైపోతుంది, మేము రన్ చేయలేమని చెప్పి బ్లాస్ట్ ఫర్నెస్ని షట్ డౌన్ చేస్తారు, ప్లాంట్ క్లోజ్ చేస్తారు. చివరికి అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడాను రియల్ ఎస్టేట్కి వాడతారు. అది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. పైగా సోలార్ పవర్ కూడాను జనరేటింగ్ ప్లాంట్ పెడదామన్నది అదాని వాళ్ళ ఉద్దేశం. చూసా దీన్ని వెనక ఎన్ని కుట్రలు ఉంటాయో చూడండి. తప్పు కదా అది. అవును, చాలా వర్కర్స్ బాగా గట్టిగానే ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు, అది లేదు, ఇది లేదు, ధర్నాలు చేస్తాం, నానా గందరగోళం చేశారుగా. మరి తర్వాత సైలెంట్గా కూర్చున్నారు. ఇది తప్ప, న్యాయమా, ధర్మమా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, all the best on behalf of your 100 TV. All the best to the citizens of Vizag. All the best to the steel industry in India. All the best to all the employees.